శ్రీ గురుభ్యో నమః. ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే గారి ఆధ్యాత్మిక ప్రస్థానంలోని విశేషాలను ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా సమన్వయమూర్తి అనే అధ్యాయంలో మనము ఉన్నాము. రచయిత చెబుతూ ఉన్నారు, ఐక్యరాజ్య సమితి ప్రాంగణంలో సమన్వయ స్వరూపులైన మాస్టర్ ఈకే చేసిన ప్రసంగం ప్రస్తుత పరిస్థితులలో మేధావీ వర్గం చేపట్టవలసిన ఒక నూతన ప్రయోగాన్ని ప్రతిపాదిస్తుంది. ఒక నూతన ప్రయోగాన్ని మాస్టర్ అందించారటండి. ఏమిటండి ఆ ప్రయోగం? అది ఒక ఆదర్శ రాజ్య స్థాపన. అక్కడ ఏ జాతి వారైనా వచ్చి నివసించవచ్చు. అయితే వారు తమ దేశాన్ని, జాతిని పూర్తిగా మరచిపోవాలి. ఒక ఆదర్శ రాజ్యం అండి. అక్కడికి ఎవరు రావచ్చండి అంటే ఎవరైనా రావచ్చట, ఏ జాతి వారైనా రావచ్చట, ఉండొచ్చట. అయితే కండిషన్ ఏంటి? తమ దేశాన్ని, జాతిని పూర్తిగా మరచిపోవాలి. అక్కడికి వెళ్ళి కూడా మా దేశం గొప్పది, మీ దేశం తక్కువ, లేదా మా జాతి గొప్పది, మీ జాతి తక్కువ, ఇలా ఆ భేదాలేం పెట్టుకోకుండా మనం ఏ జాతి వాళ్ళం అనేది పూర్తిగా మర్చిపోవాలట, దేశాన్ని, జాతిని. మరి ఎలా ఉండాలి? విశ్వమానవులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఈ పిలుపు విని స్పందించి కొత్త సవాలును ఎదుర్కొనదలచిన వారిని ఈ ఆదర్శ రాజ్యం ఆహ్వానిస్తుంది. సాంఘిక, ఆర్థిక ప్రతిపత్తి మీద ఆధారపడిన ఆధ్యాత్మిక సహజీవనం అక్కడ నెలకొంటుంది. అక్కడ నెలకొనే విలువలకు విశ్వజనీనత, ఆదర్శాలకు ఆధ్యాత్మికత ప్రాతిపదికలు. తమ అవసరాల్ని అర్థం చేసుకున్న కొందరు మేధావుల అంచనాల ద్వారా ఒక కార్యక్రమాన్ని తయారు చేయవచ్చు. సగటు మనిషి అవసరాల ఆధారంగా దీనిని రూపొందించవచ్చు. మానవుడి కోరికలకు, అవసరాలకు తేడా తెలుసుకొని అవసరాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అంటే కోరికలు బోలెడు ఉంటాయి, ఆడంబరాలు ఉంటాయి కదండి. ఈ ఆడంబరాలు కుదరదట, అవసరాలు వాటిల్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలట. ఇటువంటి ఆదర్శ రాజ్యం కేంద్రంగా దాని చుట్టూ ఒక నూతన వ్యవస్థ, ప్రపంచం ఏర్పడుతుంది. ఈ వ్యవస్థలో ప్రత్యేక గుర్తింపు, ఉనికి ఎవరికీ ఉండవు. అక్కడ అందరూ ధర్మోత్తరంగా జీవించాలి. అంటే బలానా వాళ్ళని స్టేజ్ ఎక్కించటం, బలానా వాళ్ళు గొప్ప అంటాం, బలానా వాళ్ళు తక్కువ అంటాం, ఇవే ఉండవటండి. ప్రత్యేక గుర్తింపు, ఉనికి ఎవరికి ఉండవుట. కోరికలను విసర్జించి అవసరాల కోసం కృషి చేయాలి. ఇక్కడ పరస్పరత్వం అంటే సింబయోసిస్ అంటారు కదండి. ఆ పరస్పరత్వం అనేది అన్నిటికీ ప్రాతిపదిక. మానవుడికి ఈ వృక్ష ప్రపంచానికి, మానవుడికి జంతు ప్రపంచానికి మధ్య పరస్పరత్వం స్థాపించబడాలి. మానవులు వృక్ష ప్రపంచాన్ని సేవించాలి, వృక్ష ప్రపంచం మానవుణ్ణి పోషించాలి. మానవుడు జంతు ప్రపంచాన్ని పోషించాలి, వృక్ష ప్రపంచం జంతువులకు ఆహారాన్ని అందించాలి. ఇలాంటి పరస్పరత్వం ఎక్కడ నెలకొంటే ఆ రాజ్యాన్ని యావత్ ప్రపంచం నెత్తిన పెట్టుకుంటుంది. ఈ చెప్పిన విషయాన్ని 2 ట్రయాంగిల్స్ ద్వారా మనకి వివరించారండి. అంటే ఫిగరికల్ రిప్రజెంటేషన్, దాని ద్వారా కూడా మనకు వివరించారు. అది కూడా చూద్దాం. మొదటి ట్రయాంగిల్ ఏం చెబుతోంది? ఈ ట్రయాంగిల్ని త్రివర్గ పారస్పర్య త్రికోణము అన్నారు. ABC 3 పాయింట్లు ఇచ్చారు. ఇక్కడ 50వ మార్క్స్ కూడా ఇచ్చారండి. తద్వారా ఏం నేర్చుకోవాలో చూద్దాం. ఇది ప్రాతిపదిక ధర్మము, స్వధర్మాచరణము, వర్క్ ఆర్ ప్రొఫెషన్ అన్నారు. అంటే మనం చేయవలసిన పనులండి, కర్తవ్యం ఏముందో అది ధర్మబద్ధంగా ఉండాలి. స్వధర్మాచరణము, తద్వారా ఏమొస్తుంది? అర్థము, ప్రతిఫలము వస్తుంది. అంటే రెమ్యూనరేషన్ వస్తుంది కదండి. ఆ రెమ్యూనరేషన్ ద్వారా మనము కామము, అవసరములు తీర్చుకోవచ్చు. అలాగే
ఈ ధర్మము స్వధర్మాచరణను ఆచరించటం ద్వారా ఏమొస్తాయి అంటే మన అవసరాలేవో అవి తీరుతాయి. ప్రాతిపదిక అన్నింటికీ ఏంటి? ధర్మము. అలాగే రెండవ త్రికోణము పారస్పర్య త్రికోణము అన్నారు. అంటే మానవుడికి ఈ వృక్ష ప్రపంచానికి, అట్లాగే మానవుడికి జంతు ప్రపంచానికి మధ్య ఈ పరస్పరత్వము అనేటువంటిది ఇది స్థాపించబడాలండి. అంటే మానవుడు వృక్ష ప్రపంచాన్ని సేవించాలి, అట్లాగే వృక్ష ప్రపంచం మానవుణ్ణి పోషించాలి, అట్లాగే మానవుడు జంతు ప్రపంచాన్ని పోషించాలి. ఈ వృక్ష ప్రపంచము జంతువులకు ఆహారాన్ని అందించాలి, మానవుడికి కూడా ఆహారాన్ని అందించాలి. ఇలాంటి పరస్పరత్వం ఎక్కడ నెలకొంటే ఆ రాజ్యాన్ని యావత్ ప్రపంచం నెత్తిన పెట్టుకుంటుంది అన్నారు. ఇటువంటి పరస్పరత్వమే దేవతలకు మానవులకు మధ్య ఎలా నెలకొంటుందో భగవద్గీత ఈ క్రింది శ్లోకంలో వివరిస్తున్నది. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యదా. అంటే ఇక్కడ వివరం చెప్తున్నారండి. దేవతలు యజ్ఞమునందు పూజింపబడిన వారై మానవులకు ఇష్టములైన భోగములొసగుచుందురు. అంటే బ్రహ్మాండమునందు కానీ పిండాండమునందు కానీ పనిచేయుచుండు ప్రకృతిలోని ప్రజ్ఞామూర్తులే దేవతలు. మనలో పనిచేస్తుండేటువంటి ప్రజ్ఞామూర్తులు వాళ్ళే దేవతలటండి. మనలో పనిచేసేవాళ్ళు, అలాగే బ్రహ్మాండమునందు పనిచేయటము, గాలి, నీరు, సూర్యరశ్మి, భూమి పరిశుభ్రంగా సారవంతముగా ఉండునట్లు మానవుడు చేయు ప్రయత్నమే దేవతలను పూజించు యజ్ఞకర్మ అనబడుచున్నది. దానిని యజ్ఞార్థముగా నిష్కామముగా ఆచరించుటనే దేవయజ్ఞము అందురు. ఏ పనినైనను ఫలితము పొందుట కొరకు కాక సాటి జీవులలోని అంతర్యామిపై గౌరవమున ఆచరించినచో అది యజ్ఞము అగును. దేవతలు ప్రసాదించుచున్నారని గుర్తుండుట నిష్కామము. అంటే ఇవన్నీ మనకిస్తున్నది దేవతలు అనేది గుర్తుండాలండి. అట్లా గుర్తుండటం గనక జరిగితే అది నిష్కామము అంటున్నారు. దేవతలకు కర్మఫలానుభవము లేదు కనుక మానవుడు ఎప్పుడునూ బ్రహ్మాండ పిండాండములయందు సామరస్యము నిలుపుకొనవలెను. ఇహపర సౌఖ్యము కొరకు దేవతలను ఆరాధింపక తప్పదు. వారిని ఒకే పరమాత్మ బుద్ధితో ఆరాధించు నిష్కామముగా యజ్ఞార్థ కర్మ నిర్వర్తించవలెను. యజ్ఞము అను పదమునకు నిష్కామముగా చేయు ఆరాధనమని, అది కర్మస్వరూపమని గీతాచార్యుని సమన్వయము. సనాతన ధర్మమైన వేదమును దర్శించిన ఋషుల సమన్వయము కూడా అదియే. వర్తమాన మానవుడు హాయిగా క్షేమంగా బ్రతకాలంటే ఉన్నది ఒక్కటే మార్గం, ప్రేమ మార్గం. మాస్టర్ గారు ఆ మార్గంలో నడిచారనటం కంటే ఆయనే ప్రేమ మార్గము అనటము సముచితంగా ఉంటుంది. క్రీస్తు ఐ యామ్ ది వే అన్నారు. ఇట్లా రచయిత మనకి చెప్తూ ఉన్నారండి. తన ప్రేమ స్వరూపాన్ని వర్ణిస్తూ మాస్టర్ గారు అది తను వ్యక్తుల మీద చూపించేది కాదని, సూర్యుడి ఎండలా అందరి మీద ప్రసరించేదని అన్నారు. సూర్యుడికి ఎలా తన కిరణాలను ప్రసరింపచేయటంలో హెచ్చుతగ్గులు తారతమ్యాలు లేవో ఆయన ప్రేమకు కూడా అంతే. ఆ ప్రేమ అందరి మీద ప్రసరిస్తుంది, అందరినీ ప్రభావితం చేస్తుంది, అందరినీ అనుభూతిలో ముంచెత్తుతుంది. సూర్యుడికి పద్మానికి ఎంత దూరం, కానీ సూర్యుడు ఉదయించగానే పద్మం వికసిస్తోంది. దీనినే సాన్నిధ్యం అంటారు. ఎంత దూరంలో ఉన్నా గురువుని స్మరించటం ద్వారా ఆయన సాన్నిధ్యాన్ని పొంది శిష్యుడు విప్పారగలడు. ఇంకో గమ్మత్తు కూడా ఉంది. పద్మం వికసించే పద్ధతిలో ఒక రమ్యత, సామ్యత ఉన్నది. అన్ని వైపులకు సమానంగా ఏకకాలంలో వికసిస్తోంది. అలాగే పరమగురువు సాన్నిధ్యాన్ని పొందిన శిష్యుని హృదయం కూడా వికాసాన్ని పొందుతుంది. ఇలా తన మార్గాన్ని అనుసరించే వారిని పద్మాల్లా వికసింపచేస్తున్న
ప్రేమ సూర్యుడు, ప్రేమ జ్యోతి మాస్టరు ఈకే అంటూ చక్కగా వివరిస్తూ ఉన్నారండి రచయిత. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. తర్వాతి ఎపిసోడ్లో కూడా ఇదే అధ్యాయంలోని విశేషాలు చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.